టు స్టార్ మహిళ 1600 సార్లు వేసుకోండి. స్టార్ మహిళ కార్యక్రమం అంటేనే ఎంటర్టైన్మెంట్. ఎంటర్టైన్మెంట్ కోసం మేము ఏమైనా చేస్తాం. మరి ఈ రోజు కౌ బాయ్ కాదు కౌ గర్ల్ వచ్చేసాము మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి స్టార్ మహిళలో. మేము దేశ విదేశాలన్నీ తిరిగి బోర్డన్ నిధి నిక్షేపాలని జమ చేసుకున్నప్పటికీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ ఇంకెక్కడా దొరకడం లేదని తెలుసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఎవరెవరు వచ్చారు? హాయ్, నా పేరు హారిక. నేను పెద్దంబర్పేట నుంచి వచ్చాను. హాయ్ సుమా, నా పేరు ప్రియా. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఐఎమ్ అన్ ఎంప్లాయీ. మెడల్లో మెరిసిపోతోంది. అమ్మో, కౌబాయ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో. కానీ మాకు ఒక పాలసీ ఉంది. మేము మరీ దారుణమైనటువంటి దొంగలం కాదు. మేము చాలా స్టైలిష్ దొంగలం. కాకపోతే ఈ మధ్య కాలంలో మేము దోపిడీ చేసిందంతా మాకు ప్యాంట్లు బెల్ట్లు కొనుక్కోవడానికి ఖర్చు అయిపోతున్నాయి. అందుకని కొంచెం ఖర్చుతో కూడినటువంటి పని ఏమైనా దాన ధర్మాలు ఉంటే చేయండి అమ్మా. వెళ్ళేటప్పుడు ఇచ్చేసేళ్ళు. ఇచ్చేస్తాను, లేకపోతే వాడాల్సి ఉంటుంది. ఎస్ అనుష. నా పేరు అనుష. అదే నేను అన్నాను ఎస్ అనుష, అందుకే నేను చెప్పాను. నేను అంబర్పేట నుంచి వచ్చాను. ఐఎమ్ స్టడీయింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్. అంబర్పేట్ ఏంటి ఇందాక నుంచి ఏదో ఒకటి రెండు ఊడుతూనే ఉన్నాయి. మళ్ళీ ఏం పడింది? మీ బుల్లెట్స్ పడిపోతున్నాయి. నేను ఎన్నిసార్లు వర్క్ షాప్ కి పంపించాను దీన్ని. ఆ విజయ్ తో చెప్తూనే ఉన్నాను తుప్పుపడినటువంటి గన్లు ఇవ్వద్దురా నాకు అని. ఇది మా పరిస్థితి. అయినా కౌబాయ్లకి ఈ మధ్య కాలంలో ఎక్కడ ఆదరణ ఉందని. మాకంటూ ఒక గ్రూప్ కూడా ఉంది తెలుసా, కానీ ఎక్కడ ప్రెసిడెంట్ లేరు, సెక్రటరీ లేరు, అందరూ పరారయ్యారు. నా పేరు శృతి. నేను ముషీరాబాద్ నుండి వచ్చాను. బీటెక్ కంప్లీట్ చేశాను. ముషీరాబాద్ ఎన్నిసార్లు వెళ్ళానో తెలుసా నేను అక్కడికి. అవునా, మీరు వచ్చారా? జైలుకి. నా పేరు చెప్పు, అక్కడ ప్రతి గోడ మీద రాసి ఉంటుంది. నా పేరు సౌమ్య. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈసీఎల్ నుంచి వచ్చాను. ఓకే. ఏ అనుష? ఏ హాయ్, నా పేరు అనుష. నేను ఆగల్ నుంచి వచ్చాను. బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. అందరూ చదువులు బాగా దోచుకుంటున్నారన్నమాట. మంచి దోపిడీయే. సరే అయితే ఇప్పుడు మొదలెట్టేద్దామా? మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి చూద్దాం. జరా జరా సాధారణంగా దోపిడీలు చేయడం కాదు మా వృత్తి. ఎవరైనా సరే ట్రెషర్ ఎక్కడైనా ఉంది కనిపెట్టండి అని చెబితే వాళ్ళకి కొంచెం చేదోడు వాదోడుగా ఉంటూ మ్యాపుల్లో ఫలానా చోట్ల ఫలానా ఉన్నాయి అని చెప్తూ ఉంటాం అన్నమాట. ఎనీవే, ఇలాంటి సాహసాల గురించి చెప్పాలి అంటే ఒక ఎపిసోడ్ సరిపోదు. కాబట్టి మొదలెట్టేద్దామా? ఓకే, పట్టుకోండి చూద్దాం. సారీ, అది కాదు, ఇలా ఇవ్వమ్మా. ఈ మధ్య గన్నులు బాంబులు విసరడం అలవాటైపోయి ఇదిగో గో. నువ్వు గెలుచుకున్నావు 10 పాయింట్. నువ్వేమైనా నన్ను అడగాలనుకుంటున్నావా? ఈ గన్నులు జాకెట్లు బెల్ట్లు తప్ప ఇంకేమైనా అడుగు. నా దగ్గర మిగిలింది ఇదే. కాదు, మీరు ట్రెజర్ హంట్ చేస్తారు కదా, అందులో కొంచెం ఎప్పుడైనా వస్తే నాకు కొద్దిగా ఇవ్వండి. నాకేమైనా వస్తే కదా నీకు ఇవ్వడానికి. అదే వచ్చినప్పుడు ఇస్తాను తప్పకుండా. జోక్ ఏమైనా చెప్తావా? లేకపోతే ఇదే జోకా? లేదు లేదు, చెప్తాను. ఒక హస్బెండ్ ఉంటాడు. ఒక హస్బెండ్ వాడికి శాలరీ రాదన్నట్టు ఆ మంత్. వాడు వైఫ్ తో అంటాడు, ఈ మంత్ శాలరీ పంపించట్లేదు కానీ నేను ఒక 100 కేసెస్ పంపిస్తున్నాను, తీసుకో అని అంటాడు. అయితే వైఫ్ అంటుంది, ఓకే అండి, మీరు పంపించిన 100 కేసెస్ లో 5 కేసెస్ ఏమో పాలవాడికి ఇచ్చాను, 15 కేసెస్ ఏమో కిరాణా కొట్టోడికి ఇచ్చాను, 10 కేసులు ఏమో ఐరన్ షాప్ వాడికి ఇచ్చాను, ఇంకా నెక్స్ట్ మంత్ మీరు పంపించాల్సిన అవసరం లేదండి అని చెప్పేసి.
తూచా తప్పకుండా వాడు ఏదైతే పంపించాడో అది ఇచ్చేసింది. అవసరం లేదు ఆమెకి. ఓకే, బాగుందమ్మా జోక్, వెళ్ళు. సౌమ్యకి 12 పాయింట్లు. సౌమ్య, ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా సరే ఎక్కడైనా దోపిడీ జరిగినా లేదంటే మేము ఏదైనా ట్రెజర్ హంట్ చేసినా ఎంత దోచుకున్నావు ఏమిటి అనేది చూడడం లేదు. ఎందుకో తెలుసా? ఎందుకు? బ్రేకింగ్ న్యూస్ లో ఏదో ఒక ఛానల్లో వేసేస్తారు కదా. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు. నేనేం చెప్పాలనుకోవట్లేదు. ముందుంది ముసళ్ళ పండగ, ఇన్ ఫ్రెండ్ డైరీస్ క్రాకడైల్ ఫెస్టివల్. అవునా? ఆ క్రాకడైల్స్ ఎక్కడున్నాయో చెప్పు. వాటిని చంపి వాటి లెదర్ తో నేను జాకెట్లు కుట్టించుకుంటా. ఎప్పుడు జాకెట్లు గన్లేనా సుమా? మరి ఇంకేం కావాలి? వేరే ఏమైనా జ్యువెలరీ కొట్టించుకోవాలి కదా. కుదిరితే ఒక కప్పు కాఫీ 4 మాటలే. అవి కౌబాయ్ కి సెట్ అవ్వవు. అయితే వెళ్ళు. గో. హారికకి 14 పాయింట్లు. గో. గన్ పాయింట్ పెట్టినా భయపడటం లేదేంటి నువ్వు? నీకు అలవాటా? గన్ను పోయి చాలా రోజులైంది కదా. పెళ్ళయిందా? లేదు. ఓకే, సో నీకు 16 పాయింట్. గో. ఏ అనుష, నీకు 18 పాయింట్లు తీసుకో. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ అనుష, నీకు 20 పాయింట్లు. జడ బాగుంది. థ్యాంక్ యూ. ఎన్నేళ్ల నుంచి పెంచుతున్నావు? 10 ఏళ్ల నుంచి. నాకు కత్తిరించడానికి 1 నిమిషం చాలు తెలుసా? నేను కత్తిరించనివ్వను కదా. అదే నా టాలెంట్, చూపించుకుంటా వెళ్లే లోపు. సరే, నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పు. పొడుపు కథ అడుగుతాను. అడుగు. కళ్ళు లేకున్నా ఏడుస్తుంది, కాళ్ళు లేకున్నా నడుస్తుంది. కళ్ళు లేకున్నా ఏడుస్తుందా? కాళ్ళు లేకున్నా కదులుతుంది. మేఘం. ఓ రైట్. వర్షించే మేఘం. అడుగు. ఆపిల్ చెట్టు ఉంటుంది ఒకటి, దానికి ఒక ఆపిల్ ఉంటుంది. ఆపిల్ చెట్టు కింద ఏనుగు ఉంటుంది. ఏనుగు ఆపిల్ నే చూస్తుంటుంది. ఆపిల్ ఏనుగుతో ఏమంటుంది? ఆపిల్ ఏనుగుతో ఎలా ఉంటుంది? ఆపిల్ మాటలు రావుగా. యా, యూర్ రైట్. చేసిన ఓవర్ యాక్షన్ చాలా. మొదటి రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్. తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్ వేసుకోండి. నచ్చింది నా కసలే ఇక నచ్చదురు నరుల
నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో పొగరని అందరూ అన్నా అది మాత్రం నా నైజం తెగువని కొందరు అన్నా అది నాలో మేనరిజం నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కటిని ఒకవైపు లోకం ఒకవైపు నిండు చంద్రుడు ఒకవైపు చుక్కలు ఒకవైపు నేను ఒక్కడిని ఒకవైపు లోకం ఒకవైపు నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో నరులెవరు నడవనిది ఆ రూట్లోనే నడిచెదరో మీరు ఎక్కడ నడుస్తారు? డివైడర్ల మీద నడుస్తాను, ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాల మీద నడుస్తాను. ఎందుకు రోడ్ల మీద నడవరా? నలుగురు నడిచే రోడ్లో నేను నడవకూడదు కాబట్టి నేను అలా నడుస్తూ ఉంటాను. నలుగురు కంటే ఎక్కువ ఉంటే పర్వాలేదు, అడ్జస్ట్ అవుతాను. క్వశ్చన్, ఈ పాట ఏ సినిమాలోది? హారిక. చక్కర దొంగ. కరెక్ట్ ఆన్సర్. తీసుకోవాలి. ఇప్పుడు ఒక డైలాగ్. ఈ రాజా ఇంకా రాలేదేంటి? ఇన్నాళ్ళకి చౌకలాంటి కుర్రాడు కనిపించాడని ఈ బేరం గురించి చెప్పాను. క్యాష్ బాక్స్ ట్రైన్ లో వెళ్ళిపోయింది, వీడు రాలేదు. ఇదిగో నీ బాట. నువ్వు ఎవరో తెలియకపోయినా కరెక్ట్ టైంలో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇంకా నెల రోజుల దాకా ఏ బేరం జోలికి పోనక్కర్లేదు. నన్ను టెన్షన్ పెట్టి లేటుగా వచ్చినా సాధించుకొచ్చా. బిల్డప్లొద్దు, బిజినెస్ మాట్లాడు. ఇలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు, నీ వాటానికి పడేస్తా. రాజా అంటే నువ్వేనా? పసిడివరం దేవులకు దారి చూపిస్తావా? అక్కడికి వెళ్ళటం చాలా కష్టం. అడవులు, జంతువులు, క్రూర మృగాలు, జలపాతాలు. బిల్డప్లొద్దు, బిజినెస్ మాట్లాడుకుందాం. సరే, 50-50. పిల్లాడు అనుకున్నాను, చక్కెర దొంగలా ఉన్నావే. ఎవరైనా ఆయన మోసగాళ్ళకు మోసగాడు. చివర్లో వచ్చి టక్కరి దొంగతో మాట్లాడిన ఆ హీరో ఎవరు? ప్రియా. సూపర్ స్టార్ కృష్ణ. ఎస్, మా గురు. కౌబాయ్లకి టాలీవుడ్ లోనే గురు. అత్యధికంగా కౌబాయ్ సినిమాలు చేసినటువంటి హీరో, సూపర్ స్టార్, మోసగాళ్ళకి మోసగాడు కృష్ణ గారు. తీసుకోరు. అవును సుమా, కౌబాయ్ అంటే గుర్రం మీద రావాలి కదా, మరి నువ్వు నీ గుర్రం ఏది? నాకు తినడానికే ఫుడ్ లేదు, దానికి గడ్డెక్కడి నుంచి తీసుకురాను? గుర్రం లేకపోయినా గుర్రం క్యాన్సిల్. గుర్రం లేకపోయినా కనీసం గాడిద మీద నువ్వు రావాలి కదా. నేనేంటి, నా స్టేటస్ ఏమిటి? అయినా గాడిదలు ఎక్కడ దొరుకుతున్నాయి సిటీలో? నువ్వు అడిగితే ఎవరైనా ఇస్తారు సుమా. అయితే వస్తావా? ఏ సుమా, ఇప్పుడు ఇంకో పాట. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ, చేరాలి సొగసుల తీరం, సాగాలి తకధిమి తాళం, తగ్గాలి తనువుల దూరం, తీరాలి వయసుల తాపం. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియ గానాలే కన్ని ప్రేమ దోచుకున్న శుభవేళ.
పాడిన పల్లవి స్వరాలలో నీ ఉంటే పదాలలో నేనుంటా. వేకువ పూచిన తొలి తొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతిలయ నేనవుతా. కలకాలం కౌగిలై నేనే చేరుకోని కనురెప్పల నీడలో కలై ఒదిగిపోని. ఓ ప్రియా దరి చేరితే దాచుకోనా. తొలి ప్రేమలే దోచుకోనా. బాగా చేశారు. ఎస్ అనూష అండ్ ఏ అనూష. మీరిద్దరు సిస్టర్సా? కాదు. ఎలా అవుతారు? ఇనిషియల్స్ వేరు కదా, పేరు ఒకటైతే కుదురుతుందా? ఓకే, క్వశ్చన్. మీరు విన్న ఈ పాటలో హీరో హీరోయిన్లు ఎవరు? ప్రియా, నాగార్జున, సౌందర్య. కరెక్ట్ ఆన్సర్. తీసుకో 6. అలా ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. స్టార్ మేళ మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ అయ్యే రా. ఆరు. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గెల్లి నల్ల మబ్బు ఉరినేనా. పిల్లగాలి అల్లరి ఒళ్ళంతా గెల్లి నల్ల మబ్బు ఉరినేనా. కళ్ళెర్ర చేసి మెరుపై తరినేనా. ఎల్లలన్నీ కరిగి చల్లుమంటూ ఉరికి మా కళ్ళలో వాకిళ్ళలో వివిధ వర్ణాల వయ్యారి జాణ అందమైన సిరివాన ముచ్చటగా కౌబాయ్ సినిమా హీరోలు ఏ జంతువు మీద ఎక్కువగా తిరుగుతూ ఉంటారు? ఆబ్వియస్లీ హార్స్. మీకే ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటారు? తీసుకోండి 6. హారిక 3, అనుష 2. ఏ అనుష? ఎస్ అనుష అండ్ ఏ అనుష 1. సినిమాలకి జాతీయ అవార్డులు ఇవ్వడం ఏ సంవత్సరంలో మొదలైంది? ఆప్షన్స్. ఏ 1945, బి 1953. 1953. సరైన సమాధానం. 3 పాయింట్లు తీసుకోండి. ఓకే, ఎస్ అనుష 1, ఏ అనుష 2, నంబర్ 4. ఎవరు మంది? హైదరాబాద్. అటు వెళ్ళిపోదామనేనా? అలా వెళ్ళిపోతున్నావు? మీ ఇంటికి వెళ్దామని. మా ఇంట్లో ఏముంటుంది? వేరే వాళ్ళ ఇల్లులో బోలెడని సామాన్లు ఉంటాయి. ఇద్దరం కలిసి చెప్పు, వాటా పంచుకుందామా? నైట్ 12 o'clock వెళ్దాం. ఎవరింట్లో వేద్దాం కన్నం? మీ ఇంట్లోనే. కన్నానికే కన్నమా? 20కి ఎంత చిన్న నంబర్ కలిపితే దాన్ని 6 సమాన భాగాలు చేయొచ్చు? 4. 4 6 24. కరెక్ట్ ఆన్సర్. 4 కలిపినట్టయితే 6 సమాన భాగాలు. ఇదిగో నీకు నాకు మాత్రం ఒప్పందం, కేవలం 2 భాగాలే. 90% నాది, 10% నీది. ఓకేనా? వద్దు, 60% నీది, 40% నాది. చెవులో పువ్వులు పెట్టుకున్నట్టు కనిపిస్తున్నావా? కాదు, క్యాలీఫ్లవర్లు. కూరగాయల ధరలు ఎక్కువగా ఉన్నాయి, పువ్వులు పెట్టుకోవడమే బెటర్. ప్రియా 3, హారిక 1, ఎస్ అనుష 1, సౌమ్య 1. కొదమ సింహం సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. హర్టెడ్. ఐ హర్టెడ్. నేనే మాత్రం వాటా ఇవ్వట్లేదు, నీతో పార్ట్నర్షిప్ కూడా లేదు. క్యాన్సిల్. ఏ చిరంజీవి, బి బాలకృష్ణ. బాలకృష్ణ.
హార్టెడ్, డీప్లీ హార్టెడ్. సినిమా నాకెలా తెలుస్తుంది? తెలుసుకోవాలి మరి. కొదమ సింహంలో ఎవరు? చిరంజీవి గారు, కౌబాయ్. ఎస్, అసలు ఈ రోజు నేను వేసుకున్న ఈ బెల్ట్, ఈ బెల్ట్, ఈ బెల్ట్ ఇవన్నీ ఆయనవే తెలుసా? కొదమ సింహం సినిమాలో చిరంజీవి గారు వాడిన ఇవన్నీ నేను దోచుకున్నా. క్యాప్ మరి? క్యాప్ నాదే. అందులో ఒక సాంగ్ ఉంది తెలుసా? అట్లాంటి సినిమా, అట్లాంటి హీరోని. బలూన్ వద్దులే, నేనే పగల కొట్టుకుంటా. కొట్టుకో. నంబర్ 1. ఆరు 100 అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఆప్షన్. 6 100 అవ్వాలంటే కష్టపడాలి కాదు, ఆప్షన్స్ కావాలి. ఏ 6కి 94 కలపాలి, బి 6కి 90 కలపాలి. 6కి 94 కలపాలి. కరెక్ట్. 6కి 94 కలిపితే 100 అవుతుంది. 100 అంటే 100. తీసుకో. ప్రియా 3 అనుకున్నా, ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్. 6కి 6 6లు కలిపి మళ్ళీ 101 కలిపితే ఎంత అవుతుంది? ఆప్షన్. ఏ 143, బి 132. 132. 143 అవుతుంది. నెంబర్ 2. మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలగ కందే చంపైవమ్మ. మంగమ్మ మంగమ్మ మందార మొగ్గలగ కందే చంపైవమ్మ. భూగ్రామ్ మీద ఒక రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24, 24. ఇంకా కొన్ని గంటలుంటే బాగుండేదబ్బా. నేను నా నిధి నిక్షేపాలు వెతుక్కోవడానికి కొంచెం టైం కావాలి. అయినా 24 ఉండేది. తీసుకో. ప్రియా 3. ఏ అనుష 2 points. హారిక 1 point. ఏ గ్రహం మీద ఒక్క రోజు అనేది అత్యంత తక్కువ సేపు ఉంటుంది? ఆ గ్రహానికి మాత్రం నేను వెళ్ళకూడదు. ఆప్షన్. ఏ మార్స్, బి జూపిటర్. మార్స్. కుజగ్రహం కాదు, జూపిటర్ అంటే గురుగ్రహం. నంబర్ 3. షకీలా సంటూ, షకీలా సంటూ, షకీలా సంటూ హిట్ హో గయి హో గయి. షకీలా సంటూ హిట్ హో గయి హో గయి. హాయ్ మనసు సీసా మూతను నేనే మత్తుగా తెరిచేశానే. మధుర ప్రేమలా సంటూనే మగ మిత్రులపై చల్లానే. మీ షర్ట్కి నా సంటూ సంటూ హో గయి. షకీలా సంటూ, షకీలా సంటూ హిట్ హో గయి హో గయి. షకీలా సంటూ హిట్ హో గయి హో గయి. టక్కరి దొంగ సినిమాలో హీరో ఎవరు? మహేష్ బాబు. ఆ నేను కాదా? నువ్వు కౌ గర్ల్ కదా సుమా. దొంగి అని సినిమా తీస్తే నన్ను పెట్టుకుంటారు. తీసుకో. ఏ అనుష 2, ప్రియా 3, ఎస్ అనుష 1. అప్పుడే పుట్టిన శిశువు మెదడు సుమారు ఎంత బరువు ఉంటుంది? ఆప్షన్స్. ఏ సుమారుగా 85 గ్రాములు, బి సుమారుగా 185 గ్రాములు. 85 గ్రాములు. కరెక్ట్ ఆన్సర్. తీసుకో. హారిక 2, శృతి 1. నంబర్ 5. మన కళ్ళలోన ఏదో గమ్మత్తు ఉన్నదే. ఆ వాళ్ళు కళ్ళు విసురు నన్ను లాగేసుకున్నదే. ఆ నవ్వులోన ఏదో ఒక మాయ ఉన్నదే. నన్ను మాయ చేసి మంత్రం వేసి పట్టేసుకున్నదే. అయ్యో నిద్రొస్తాలే. అయ్ బాబాయ్ ఆకలిసలే అనిపిస్తలే.
అయ్యాయో నిద్రొస్తాలే అయ్ బాబోయ్ ఆకలసలే అనిపిస్తలే. ప్రమాదకరంగా భూమి అటు ఇటు కదలడాన్ని ఏమంటారు? భూకంపం. భూమికి వైరల్ ఫీవర్ వచ్చిందా, చికెన్ గునియానా? దానికా వైరల్ ఫీవర్ అనుకుంటా. భూకంపమే కరెక్ట్ ఆన్సర్, తీసుకో. ఎస్ అనుష 2, ఫ్రెండ్స్ శృతి, ప్రియా 2, సౌమ్య 1, హారిక 1. రిక్టర్ స్కేల్ దేన్ని సూచిస్తుంది? రెక్టర్ స్కేల్ ఆప్షన్స్. ఏ భూకంపాల తీవ్రత, బి సుడిగాలి. భూకంపాలు. తీసుకో. ఎస్ అనుష 1, సౌమ్య 1 అండ్ ప్రియా 1. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఏంటో చూడండి. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక డాన్స్ చూద్దాం. కళ్ళలోన మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం, మెరిసే మెరిసేటి లోకం, ముడిపడిపోవంది మైకం, తేనె కళ్ళ హొయలన్నీ ఓర చూపే చూసెనులే, ఎదకు అదుపే తప్పిందే ఓ పిల్ల నీ వల్లేనా, అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే, అరే 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 ఓ కళ్ళలో కళ్ళలోన మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. అరే ఓ పిల్ల చాలే వెయ్యమాకే వేషాలే, నీ నకసికలే చాలే మదిని ఊపకే వెయ్యాలే, ఓ వీడిపోనే నిన్ను విడిచిపోనే, అందకుండా ఉండిపోనే, అరే 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 గుండె జారి కళ్ళంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి కళ్ళంతయ్యిందే, అరే 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 ఓ కళ్ళలో కళ్ళలోన మైకం, చిన్నారి కళ్ళలోన వయ్యారి మైకం. నిన్ను చూస్తే చాలే గాజు పూల వర్షాలే, ఓ నువ్వు వస్తే చాలే జాజి పూల జంపాలే, నిన్ను కోరి దూరం అంతా చేరువాయే చెనువంతా, అరే 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 గుండె జారి గల్లంతయ్యిందే, నీ సొగసే చూసి గుండె జారి గల్లంతయ్యిందే, అరే 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 గుండె జారి గల్లంతయ్యిందే, అరే 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 శృతి అండ్ హారిక బాగా చేశారు, గుడ్.
నా పేరు నిలబెట్టారు, బాగా చేశారు. చార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం. బోలో మొదటి చిత్రం ప్రియా. సూపర్ స్టార్ కృష్ణ. చూద్దాం. ఇది కృష్ణ గారు లేటెస్ట్ గా చేస్తున్నటువంటి సినిమాలోని స్టిల్. కౌబాయ్ అంటే మీరేనండి. హ్యాట్స్ ఆఫ్ టు యు. తీసుకో 6. నెక్స్ట్ చిత్రం హారిక. మహేష్ బాబు. చూద్దాం. ఏయ్, సేమ్ క్యాప్, సేమ్ బెల్ట్, సేమ్ బెల్ట్లు. పదమ్మ సింహం. చెక్ షర్ట్ కూడా సేమ్. నేను చెప్పింది నిజం అని నమ్ముతారా ఇప్పటికైనా? -6. ఏ నెక్స్ట్ చిత్రం ఎస్ అనూష. జూనియర్ ఎన్టీఆర్. చూద్దాం. ఎస్ శక్తి సినిమాలోని స్టిల్. ఎస్ అనూష, నీకు 6. తర్వాత చిత్రం సౌమ్య. రాజేంద్ర ప్రసాద్. చూద్దాం. నేనే అనుకుంటే ఆయన నాకన్నాను. తీసుకో 6. తర్వాత చిత్రం శృతి. అక్కినే నాగార్జున. ఓకే, చూద్దాం. భాయ్ భాయ్ తీసుకో 6. నెక్స్ట్ చిత్రం శృతి. ప్రిన్స్ మహేష్ బాబు. ఓకే, చూద్దాం. ఎస్ ప్రిన్స్ మహేష్ బాబే. తీసుకో 6. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఇలా ఉన్నాయి. చార్ మైల్ లో మన ఆఖరి రౌండ్. ఆట ఆడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు, బంతి, ఆ తర్వాత ఇక్కడికి వచ్చి మేము కౌబాయిలం ఎలాగైతే బ్రిడ్జ్ దాటుతూ ఉంటామో మీరు అలాగే బంతిని బ్రిడ్జ్ దాటించాలి. ఈ చైన్ ఇలా పట్టుకోండి, ఒక బంతి తీసుకోండి, ఇక్కడ పెట్టండి. ఇప్పుడు ఇక్కడి నుంచి దీన్ని నెట్టండి. అది సరాసరి అటు వెళ్ళిపోవాలి. నెట్టుకుంటూ వెళ్ళొచ్చు, పర్వాలేదు. ఓ అరే అది మళ్ళీ ఇంకొకటి పెట్టండి, నెట్టండి. ఇది గేమ్. అర్థమైందా? హారిక, దొరికినంత దోచుకో. ఇదే నీ ఆఖరి అవకాశం. ఎవరు ఎక్కువ దోచుకుంటే వాళ్ళే వాళ్ళ విన్నర్. ఆల్ ది బెస్ట్. గో. ఈ బంతుల్లో ఒక బంతి మైనస్, ఎందుకంటే నువ్వు కరెక్ట్ గా అది పట్టుకోలేదు కాబట్టి. ఇవి 4, ఇది 6, 36. డిన్నర్ సెట్.
అర్థమైందిగా ఏం చేయాలో? దొరికినంత దోపిడి. 1 2 3 గో. రెండు 4 దా 24 పాయింట్లు మాత్రమే దోచుకున్నావు. వాటర్ ప్యూరిఫైర్. ఎంతైనా దోచుకోవచ్చు అని చెప్పినా ఏ అనూష ఏ చాలా తక్కువ దోచుకున్నావు. నువ్వైనా దోచుకో. 1 2 3 గో. ఒకటి సరిగ్గా వేయలేదు అంటే 18 పాయింట్. అండ్ హండీ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. టెన్షన్ పడితే ఇంకా సొమ్ములు ఎక్కడ దొరుకుతాయి? 3 18 పాయింట్లు. రోటీ మేకర్. 1 2 3 గో. cheating, cheating, fighting, meaty,
18 పాయింట్లే నీకు కూడా. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. గెలిచేది వాళ్ళ ఎవరు, నువ్వా శృతినా? డిసైడ్ చేయాల్సింది నువ్వే. నీ టార్గెట్ 4 ఆర్లు. చూడప్ప సిద్ధప్ప, ఎండు పంచ్ నీదైతే ఆ కిక్కే వేరప్ప. గో. వన్ 2 3 4 5 6 7 42 పాయింట్లతో గెలుపు సాధించావు. దోపిడీ నీదే. హాట్ బాక్స్ సెట్. ఈరోజు స్టార్ యువతి మన గజ దొంగ, టక్కరి దొంగ, దోపిడీ ఎక్కువగా పాయింట్లతో చేసినటువంటి ఆ దొంగ ప్రియా. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, పోలమ్మ మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చొప్పు కమ్మో, ఓల్డ్ మొంకి రమ్మో, పగడా